మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే డీకేఆర్‌న కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు డీకేఆర్‌న దూరంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో గతంలో కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్లియర్‌గా వచ్చినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ కూడా డీకేఆర్‌ను చెప్పారు. అలాగే నా స్థానంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని కూడా ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి మాటలు బీజేపీ పార్టీ చెప్పుకున్నటువంటి బీసీ పార్టీగా చెప్పుకున్న నేపథ్యంలోనే ఆమె బీసీ అభ్యర్థికి కేటాయిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి పరిమితం అవుతారని కూడా డీకేఆర్‌లో స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్‌న ఈసారి ఎన్నికల బరిలో నిలబడలేకపోతున్నానంటూ కూడా ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంలో తాను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానంటూ, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిపై తనకు వ్యామోహం లేదంటూ పార్లమెంటుకు వెళ్లాలన్నట్టు యోచిస్తున్నట్టు కూడా డీకేఆర్ ఏదైతే అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మరోవైపు కాంగ్రెస్ నుంచి బీసీ నేత ఈసారి బరిలో ఉండటంతో అక్కడ మేనల్లుడైన అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండటంతో కొంత పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డీకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేపథ్యంలో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆమె పోటీ చేశారు. అయితే కొద్ది తేడాతో ఓడిపోవడం వల్ల ఇప్పుడు కూడా జాతీయ స్థాయికి వెళ్లే ఆలోచనలో భాగంగానే తాను అసెంబ్లీ బరిలో నిలవలేకపోతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే డీకేఆర్ కూడా తన ఏదైతే స్థానంలో ఒక బీసీ నేతను బీసీ నేతను నిలపబోతున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల తెలుస్తా ఉంది. గద్వాల నియోజకవర్గంలో ఈసారి బీజేపీ నుంచి బీసీ నేతకు టికెట్ ఇప్పించబోతున్నట్టు కూడా ఆమె అనుచర వర్గం అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే కేంద్ర నాయకత్వం జాతీయ ఉపాధ్యక్షురాలు స్థాయిలో ఉండి మళ్ళీ నేను రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా బరిలో ఉండలేనంటూ కూడా అధిష్టానానికి చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ సందర్భంలోనే తాను పార్లమెంటుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మరికొంత కేంద్ర మంత్రులతో చర్చించిన నేపథ్యంలో డీకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు ఆమె అనుచరుల ద్వారా తెలుస్తా ఉంది రాజశేఖర్. డీకేఆర్ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ అధిష్టానం స్పందించి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీసీ నేతను నిలబెడతానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేత ఎవరు అనేది ఏమైనా మనకు సమాచారం ఉందా? అయితే ఇప్పటికైతే మనకు సమాచారం ఆ నేత ఎవరు అన్నట్టు మనకు తెలుస్తా లేదు. ఏదైతే డీకేఆర్ అత్యంత ఆప్తుడైనటువంటి ఏదైతే గట్టు గాని తర్వాత గద్వాల నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వారి పేర్లు అయితే మనకి ఇప్పటికి చెప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తన ప్రధాన అనుచరులుగా భావించే వారికే ఈసారి టికెట్ కూడా దక్కబోతున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర నాయకత్వాన్ని కూడా చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే మరోవైపు డీకేఆర్ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో